కర్నూలులో శ్రీ వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయాల కమిటీని నూతన వర్గం ఎన్నుకున్నారు. చైర్మన్గా నాగేంద్ర. ఈ సందర్భంగా కర్నూలు సంకల్ప దీక్షపరుడు సపరే గోవిందరాజు కర్నూలు గౌమాతకి జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతున్నాను. ప్లాస్టిక్ నివారణ కోసం సంకల్ప దీక్ష పరుడు సపరే గోవిందరాజు నరేంద్ర గారికి సన్మానం చేశారు. శాల్వా పగిడితో గౌమాతకి రాజమాతగా ప్రకటించాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. సంఘం సభ్యులకి, కుటుంబ సభ్యులకి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తులకి సౌకర్యం కోసం నీటి సదుపాయం, క్యూ లైన్ పాటించాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ కవర్ వాడరాదు అన్నారు. దేశం నలుమూలలా అమ్మవారి భక్తులకి సౌకర్యం ఉంటుంది, అమ్మవారి ఆశీర్వాదములు ఉంటాయని తెలిపారు. అందరూ పోటీ సాగిస్తామంటున్నారన్నా రండి సార్. సోదరా మన ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో వెంకయ్యపల్లె గ్రామం నందు వెంకయ్యపల్లె దేవస్థానం చైర్మన్గా మన నియమించిన పెద్దలకి నాగేంద్ర బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నేను కూడా సంతోషపడుతున్నాను. దేవాలయంలో చుట్టుపక్కల ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకుండా కొంచెం చూడాలని కోరుకుంటున్నాను సార్. మంచి సదుపాయం కలిగించాలి, అది నా యొక్క కోరిక. ఇంకొకటి, మనం రాబోయే కాలంలో ప్రకృతి కాపాడాలంటే జంతుజాలం ఉండాలా, పశు సంపద ఉండాలా, రసాయనంతో కూడిన ఫుడ్ వాడకూడదు. సేంద్రియ పద్ధతిలో రావాలంటే మనం గోమాత